ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ముగ్గురు అక్కా చెల్లెలు ఆత్మహత్య చేసుకున్న కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. చనిపోయిన పిల్లల తండ్రి చేతన్ కుమార్ చెబుతున్న సమాధానాలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. తాను వివాహం చేసుకున్న మహిళలు ముగ్గురు అక్కా చెల్లెళ్ళని అతడు మొదట పేర్కొన్నాడని తెలిపారు. అయితే దర్యాప్తులో చేతన్ భార్యలు ఒకే కుటుంబానికి చెందినవారు కాదని, మూడో భార్య టీనా 2018లో అతడి వద్ద ఉద్యోగినిగా పనిచేసినట్టు తెలిందన్నారు. ఆ తర్వాతే వారు వివాహం చేసుకున్నారని, అప్పటికే చేతన్ కు 2 వివాహాలు జరిగాయని పోలీసులు అంటున్నారు. 2010లో సుజాతను వివాహం చేసుకున్నాడని, తమకు పిల్లలు పుట్టకపోవడంతో 2013లో హీనాను వివాహం చేసుకున్నట్లు అతడు విచారణలో పేర్కొన్నాడు. అయితే మొదటి భార్య కుమార్తెకు ప్రస్తుతం 16 ఏళ్ల వయసు ఉండడంతో అతడు చెబుతున్న మాటలపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వివాహ పత్రాల ఆధారంగా ముగ్గురితో చేతన్ కు ఏ సంవత్సరంలో వివాహం జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా 2015లో చేతన్ సహజీవన భాగస్వామి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ చేతన్ వివాహాల విషయంలో కొత్త విషయాలు బయటకు వస్తుండటంతో విచారణలో గందరగోళం నెలకొందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వారు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో నివసిస్తున్నప్పటికీ ఘటన జరిగిన సమయంలో అందరూ ఒకే గదిలో నిద్రించడం అనుమానానికి దారితీస్తుందని పోలీసులు అంటున్నారు. ఆర్థిక సమస్యలు, అప్పుల కారణంగా కొన్నేళ్ల క్రితమే తమ పిల్లలను స్కూల్ మానిపించినట్టు చేతన్ చెప్పడం, వారు ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు వారి ఫోన్లను విక్రయించడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది.